మీరన్నది నిజమని నమ్మడానికి సాక్ష్యం ఏంటమ్మా? ఆ రోజు రాత్రి జరిగిందాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి మాకిదంతా చెప్పాడు. అటు భిక్షగాడు కాదు, ఇటు పిచ్చివాడు కాదు, ఎవరూ లేనివాడు. మా పాలిట వరంలా కనిపించి మాకు చెప్పవలసిన నిజాలన్నీ చెప్పాడు. మా బిడ్డ గురించి చెప్పండి, దయచేసి చెప్పండి. నాతో రండి, చెప్తాను. రండి రండి. ఏమైంది? ఆమె మా పాపను ఇటువైపు తీసుకెళ్ళిందా? ఆమె పాపను ఇక్కడి వరకు ఎత్తుకొని రావడం కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు. చాలా విషయాలను మేము పరిశీలించుకుని ఫైనల్ గా మీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మా అనుమానాలకు, మా ప్రయత్నాలకు సమాధానం దొరికింది. అక్షయ ఎవరో కాదు, మాకు పుట్టిన బిడ్డే. మా బిడ్డను మా కళ్ళ ముందే ఉంచుకుని ఎన్ని రోజులు గుర్తించలేకపోయాను నారాయణరావు గారు. మీరు అక్షయకు గుడిలో నామకరణం చేసినప్పుడు నేనున్నాను. ఆ రోజు అక్షయ పేరుని మొదట పలికింది నేనే. అక్షయ, నేను నా కూతురి కోసం చిన్నప్పుడు ఫ్రాక్ కుట్టాను. అది ఈ రోజు అక్షయ దగ్గర ఉంది. ఇదంతా ఎంత విచిత్రమో కదా. నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఇన్ని రుజువులున్న తరువాత మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? అక్షయ మా కూతురే అని మీ నోటితో ఒక్క మాట చెప్పండి చాలు. ఆనందంగానే ఉంటుంది కదా శౌర్య. అందరూ ఆకాశానికి ఎత్తినా నువ్వు మాత్రం నా దృష్టిలో ఎప్పటికీ పని పిల్లవే. నేను నీకు నచ్చాలంటే నేనేం చేయాలి శౌర్య? ఇంటి నుంచి బయటికి పోవాలి. వెళ్ళిపోతావా? రావాల్సిన సమయంలో వచ్చాను, పోవాల్సిన సమయంలో పోతాను. ఎక్కడికి? పైకా? నువ్వన్న మాటకి అర్థం అదే అనిపించింది. శౌర్య, బయటకెళ్ళి ఆడుకుందామా? వెళ్దాం. ఏం చేస్తున్నావు? మీ పనమ్మాయితో పనులు చేయిస్తున్నావా? అవును, అన్నం దొరకాలంటే పనులు బాగా చెయ్యాలి కదా. నువ్వేమో ఈ అక్షయ అనాథన్ను మీ ఇంటికొచ్చిన తర్వాత నుంచి సొంత మనిషిలా ఫీల్ అయిపోతుందంట. అప్పుడప్పుడు అలా బిల్డప్ ఇస్తుంది. నేనే కొమ్ములు విరుస్తూ ఉంటాను. నేనైతే ఎప్పుడో బయటికి గెంటేసి ఉండేదాన్ని. నేను చాలాసార్లు పొమ్మన్నాను, సిగ్గు లేకుండా ఉంటుంది. నేనెన్ని తిట్టినా పౌరుషం లేకుండా పడుంటుంది. మరొకరయ్యుంటే ఎప్పుడో మా ఇంటి నుంచి బయటికి పోయి ఉండేవారు. ఇది మాత్రం మా ఇంటికి కొట్టిన సున్నంలా అతుక్కుపోయింది. తల్లిదండ్రులు లేనప్పుడు ఏదైనా అనాథ శరణాలయానికి పోవచ్చు కదా. మా అవని పిన్ని సపోర్ట్ చూసుకుని మరీ రెచ్చిపోతుంది. మా పిన్ని కూతురు వచ్చేంత వరకే దీని ఆటలు సాగుతాయి. ఆ తర్వాత బయటికి పోక తప్పదు. అప్పుడు అనాథ శరణాలయంకైనా పోవాలి, లేదా దీనికో తాతున్నాడు ఆ ముసలాడి దగ్గరికైనా పోవాలి.
పదండి మనం వెళ్ళి ఆడుకుందాం. పద శౌర్య. నా విషయం తాతయ్య దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. ఎవరి అలికిడి లేదేంటి? ఇంతకీ ఈ కావేరి ఇంట్లో ఉందా లేదా? ఏమైంది దీనికి? పూజ గది ముందు ఎమోషనల్ గా కనబడుతున్నాడు. అమ్మా, గుడిలో జరిగింది ఇంకా నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏం జరిగిందబ్బా? అక్షయ్ విషయంలో అంత పెద్ద నిజం తెలుస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అక్షయ్ విషయంలో నిజమా? ఏమై ఉంటుంది? నేనెంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా అక్షయ్ తల్లిదండ్రుల గురించి నిజం తెలియచేస్తావని అనుకోలేదు తల్లి. అక్షయ్ తల్లిదండ్రులెవరో తెలిసిపోయిందా? అయితే అక్షయ్ని చాలా సులభంగా ఇంటి నుంచి బయటికి గెంటేచ్చనమాట. అక్షయ్ను కన్నవాళ్ళు ఎవరో అయ్యుంటారు అనుకున్నాను. అక్షయ్ను కన్నవాళ్ళు అవని శ్రీకర్లేనని నేను కల్లో కూడా అనుకోలేదు. అక్షయ్ను తల్లిదండ్రులా చూసుకుంటున్న అవని వాళ్లే నిజమైన తల్లిదండ్రులని నేను అస్సలు ఊహించలేకపోయాను.